కిరాణా షాపుల్లో గంజాయి విక్రయిస్తున్నారంటూ కూడా వర్తక వ్యాపారులందరినీ కూడా కించపరిచేలా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. దీని మీద వర్తక సంఘాలు కావచ్చు, అలాగే ఆర్యవైశ్య సంఘాలన్నీ కూడా మండిపడుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు? అంటే కిరాణా షాపులు నడుపుకున్న వాళ్ళు గంజాయి విక్రయిస్తున్నారని వ్యాఖ్యలు చేయడం ఎట్లా ఉంది? చాలా బాధాకరం అండి. చంద్రబాబు నాయుడికి చిల్లర వర్తకులన్నా కానీ, కిరాణా షాప్ వర్తకులన్నా కానీ, ఆర్య వయసులో ఏమన్నా కానీ చులకన భావం చాలా ఎక్కువ అతనికి. లేకపోతే కనుక కిరాణా షాపులో గంజా అమ్ముతున్నారని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం? వాస్తవంగా అయితే కనుక అతను ఉపాధి చూపెట్టే పరిస్థితి లేదు. కానీ వాళ్ళు స్వయంగా ఉపాధి చేసుకొని వ్యాపారం చేసుకుంటే వాళ్ళని కించపరిచే విధంగా. ఎందుకంటే కిరాణా షాప్ అనేది ఈరోజు ఆల్మోస్ట్ దాదాపు 80 to 90% వైసీఎస్ఏ చేస్తుంటారు. ఎందుకంటే మొట్టమొదటి నుంచి వాళ్ళకి ఆ ట్రెడిషన్ బాగా ఎక్కువ దానికి. అటువంటి వర్తకులను తీసుకొని నువ్వు గంజా అమ్ముతున్నావు అని చెప్పడం అనేది చాలా బాధాకరం. అందుకనే రావులపాలెం కూడా అక్కడ ఉన్న వర్తకులందరూ కావచ్చు, ఆర్య వయసులంతా కావచ్చు, నిన్న బంద్ కూడా గట్టిగా పాటించారు. ఎందుకంటే ఆర్య వయసులు అంటే చాలా చులకన భావంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు చింతామణి నాటకంలో ఏదైతే ఆర్య వయసులని కించపరిచే విధంగా ఉందని చెప్పిన ఆర్య వయసు సంఘాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రిప్రజెంటేషన్ ఇచ్చి మీరు ఆ చింతామణి నాటకాన్ని బ్యాన్ చేయమంటే ఆ చింతామణి నాటకాన్ని బ్యాన్ చేసిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ప్రభుత్వం చేస్తే దాన్ని మళ్ళీ కోర్టులో ఛాలెంజ్ చేసింది రఘురామకృష్ణరాజు. రఘురామకృష్ణరాజు ఎవరితో పాటు ఉన్నారు తెలుసు మనందరికీ కూడా. అంటే ఆర్య వయసులకి మేలు జరుగుతుంటే చూడలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆర్య వయసులు అందరూ కూడా చంద్రబాబు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో అనేక ఇబ్బందులు పెట్టిన కార్యక్రమాలు మనం చూసాం. గత 2014 నుంచి 19 వరకు అప్పుడు మన మాచర్ల మున్సిపల్ చైర్మన్గా ఒక వైశ్యాస్ ఉంటే అతన్ని ఎంత హింసించి భార్యాభర్త ఇద్దరు కూడా అమెరికాలో ఉండేవాళ్ళు. ఇద్దరు కూడా వాళ్ళకి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ స్థానం తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాన్ని పొట్టబెట్టుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆర్య వయసులు అంటే జాలి లేదు, ఆర్య వయసులు అంటే ప్రేమ లేదు. ఆర్య వయసులను చులకన భావంతో చూసి చాలా కించపరిచే విధంగా, ఆర్య వయసులంతా కూడా ఇబ్బంది పెట్టే విధంగా చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. తప్పకుండా ఈ ఎన్నికల్లో ఆర్య వయసులంతా కలిసి చంద్రబాబుకి గుణపాఠం చెప్పబోతున్నారు. తప్పకుండా చంద్రబాబు గుణపాఠం చెప్తారు, చంద్రబాబుని ఓడిచి తీరుతారని కూడా నేను మీ ద్వారా చంద్రబాబుకి హెచ్చరిస్తున్నా కూడా నేను. సరే, ఇప్పుడు చూస్తుంటే ఆయన ఎక్కడ కార్యక్రమాలు పెట్టినా ఏదో ఒక విమర్శ, అంటే సామాన్యులు కావచ్చు, ఇట్లా మీరు అన్నట్టు వ్యాపారం కూడా చాలా హేయభాయంతో చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇప్పటికైనా ఎలాంటి వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు మీరేం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు గతంలో మొన్న సింగనమలై కాన్స్టిట్యున్సీకి వెళ్ళి టిప్పర్ డ్రైవర్ అన్నాడు. టిప్పర్ డ్రైవర్ అంటే చులకన, ఆర్య వయసులు అంటే చులకన, ఎవరిని పడితే వాళ్ళని చులకన భావంతో ఇంతకుముందేమో ఎస్సీలు ఎవరిని పొట్టాలా అని చెప్పి అనుకుంటాడు. అదేవిధంగా బీసీలు తోకలు కత్తిరిస్తా అంటాడు. ఇటువంటి వ్యక్తి ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా చేశాడో చూశారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉండి ఆర్య వయసులు కావచ్చు, కిరాణా వర్తకులను కావచ్చు, వీళ్ళందరూ కూడా కించపరిచే విధంగా మాట్లాడుతూ టిప్పర్ డ్రైవర్లు అని చెప్పని కొంతమంది ఎస్సీలను అవమానించే విధంగా కావచ్చు, అటువంటి వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా చేస్తే పొరపాటున కలిగే తప్పు జరిగితే ఈ రాష్ట్రం బాగుంటుందా? అందుకే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మనకి మంచి జరుగుద్ది. ఇటువంటి చంద్రబాబుని, ఎందుకంటే ఏజ్ కూడా బాగా పెరిగిపోయింది అతనికి. ఏజ్ పెరిగిపోయి ఈరోజు ముగ్గురు కలిసినా కానీ, భారతీయ జనతా పార్టీ, జనసేన వీళ్ళు ముగ్గురు కలిసినా కానీ రాష్ట్రంలో గెలిచే పరిస్థితి లేదు. ఏదో విధంగా ఈ రాష్ట్రంలో నేను బాగా పెట్టాలని చెప్పని అనేక రకాల వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. అటువంటి వ్యక్తిని మాత్రం, చంద్రబాబు అనే వ్యక్తిని ఆర్య వయస్సులు ఎవరు కూడా క్షమించరు. ఎట్టి పరిస్థితుల్లో ఆర్య వయసులు ఎవరు కూడా అతనికి ఓటు వేయరు. అతని ఓటమికి పూర్తిగా రాష్ట్రంలో ఉన్న ఆర్య వయసులందరూ కూడా కష్టపడి అతను ఓడిస్తారని మాత్రం నేను తెలియపరుస్తున్నాను. సరే, పదే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్న చంద్రబాబుకి చివరిగా ఏం చెప్తున్నారు? మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? నేను ఒకటే చెప్తున్నా. ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రం ఎన్నికల కమిషన్ పరిధిలో నడుస్తుంది. ఎన్నికల కమిషన్ కూడా సుమోటోగా తీసుకోవాలా. ఇటువంటి కించపరిచే వ్యాఖ్యల్ని అతని మీద చర్యలు తీసుకునే అవసరం ఎన్నికల కమిషన్కు ఉంది, అదేవిధంగా కేంద్ర కమిషన్కు ఉంది. వాళ్ళందరూ కూడా తప్పకుండా చర్యలు తీసుకోవాలి. తప్ప చర్యలు తీసుకోకుండా ఇతను ఈ విధంగా కించపరిచి వర్తకుల్ని, అదేవిధంగా టిప్పర్ డ్రైవర్లు అని చెప్పని వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని చెప్పని, ఈ రాష్ట్రంలో అన్ని రకాలు కూడా ఇబ్బంది పెట్టాలని ప్రవర్తించే చంద్రబాబుని మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో చర్యలు తీసుకోవాలని మాత్రం ఈసీ కమిషన్ని కోరుకుంటున్నాను. అంటే ఏమైనా ఫిర్యాదు చేస్తారా సార్ దీని మీద? ఏమైనా ఆర్యవైశ్య సంఘాలు కావచ్చు ఎవరైనా? ఎందుకంటే వ్యాపార వర్గాలను కించపరిచేలా చేయడం, అంటే వారి మనోభావాలను దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలపై తప్పకుండా ఆర్యవైశ్య సంఘం తరపున కూడా
మేమందరం కాల్ తీసుకుంటే తప్పకుండా చంద్రబాబు మీద కంప్లైంట్ ఇస్తాము. కేసు కట్టి అతను మాటలు విత్డ్రా చేసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తాం గ్యారంటీగా. చంద్రబాబుకి సామాన్యులైనా అలాగే వ్యాపారులన్నా కూడా చాలా చిన్న చూపు ఉంది. పదే పదే తమను కించపరుస్తున్నారు. ముఖ్యంగా ఆర్యవైశ్యుల పట్ల చంద్రబాబుకి ఏమాత్రం ప్రేమ లేదు. ఎప్పటి నుంచో గతంలో అనేక సందర్భాల్లో ఆర్యవైశ్యులను కించపరిచారు. ఈరోజు కూడా కిరాణా వర్తకుల్ని గంజాయి వ్యాపారులుగా ఏదైతే చిత్రీకరిస్తూ ఆయన చేసిన విమర్శలు ఉన్నాయో ఖచ్చితంగా అతను చేసిన కామెంట్లను వెనక్కి తీసుకోవాలి. చంద్రబాబు మీద తాము కూడా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తామని చెప్పి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకట్తో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.